ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇక పోలీస్ ప్రవచనాలు కూడా చూడాలి. ఈయన పోలీసుల గురించి ఈయన మాట్లాడిన ప్రవచనాలు కూడా ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. అయ్యా ఏ పోలీస్ అయ్యిందా పోనీ వారానికి సెలవు వచ్చిందా? గణేష్ పండుగలకో లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్కి డ్యూటీ వేస్తే రోడ్ల మీద 10 రోజులు ఉంటే స్నానాలు చేయక డ్రాయర్ కోసుకపోయి రోడ్డు మీద నేను పోలీసు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన తీసుకోలేకపోతున్నాడు. నా బాబు పద్దెనిమిది నెలలు. చూస్తే ఎన్ని ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి, అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించిండు. ఆనాడేమో మొసలి కన్నీరు, ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించిండు. ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు. అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు. ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు. ఏమడిగినరా పోలీసులు? వీ వాంట్ జస్టిస్ అన్నారు, వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు. అది వాళ్ళ డిమాండ్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట, నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు, సస్పెన్షన్లు, ఛార్జ్ మెమోలు ఇచ్చినావు. 39 మంది ఉద్యోగాలు కూడా వీకినావు. పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది. ఇది కాదా డబుల్ స్టాండర్డ్? నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడివైతే, చీమునెత్తురుంటే, మాట మీద ఉండేవాడివైతే ఏక్ పోలీసింగ్ చేయాలన్నా వద్దా? వాళ్ళు రోడ్ల మీదకి రాగానే హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వాళ్ళను పిలిచి మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యను పరిష్కారం చేయాలి. కానీ వాళ్ళను అరెస్ట్ చేసినావు, డిస్మిస్ చేసినావు, ఉద్యోగాలు ఉడబీకి నీ యొక్క నియంతృత్వాన్ని చాటుకున్నావు. ఇది డబుల్ స్టాండర్డ్. ఇక మధ్య